ఇప్పుడున్నంత జంజీ బ్యాచ్ ఆఫ్టర్ 2000 పుట్టినటువంటి వాళ్ళు. బట్ వీళ్ళకి తెలిసినటువంటిది కొన్ని కోణాలు. ఇప్పుడు నా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక చల్లదనానికి సంబంధించి చెట్టు కింద పడుకునేవాళ్ళం, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. అప్పట్లో ఇసన కర్రలు విసురుకునేవాళ్ళం, తాటాకు ఇసన కర్రలు, లేదంటే కనుక ఈ వెదురుతో చేసినటువంటి ఇసన కర్రలు, అవే అప్పుడు ఈవెన్ పెళ్ళిళ్ళల్లో పేరెంటాల్లో కూడా అవి పంచేటటువంటి రోజులు. ఆ తర్వాతన ఫ్యాన్లు, అది టేబుల్ ఫ్యాన్, తర్వాతన సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ ఉన్నోడు గొప్పోడు, సీలింగ్ ఫ్యాన్ ఉన్నోడు గొప్పోడు అన్నట్టు. తర్వాత రోజుల్లో కూలర్ల నుంచి ఏసీలు. ఇప్పుడు పేదలు కూడా ఏసీలు పెట్టించుకునేటటువంటి దిశగానే అడుగులు వేస్తున్నటువంటి రోజులు చూస్తున్నాం. తాజాగా దేశవ్యాప్తంగా చూస్తే 130 నుంచి 150 మిలియన్ల మంది ఎయిర్ కండిషన్స్ కొత్తగా వాడుతున్నారట. ఈ ఏడాది వచ్చినటువంటి బర్క్లీ రిపోర్ట్ ప్రకారం చూస్తే 130 నుంచి 150 మిలియన్ న్యూ రూమ్ ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు జరిగినాయి అంట. కాబట్టి ఓ పక్కన పేదరికం గురించినటువంటి మాటలు పేపర్లలో, టీవీల్లో రాసుకుంటూ ఉంటే, రెండో పక్కన జరగాల్సింది జరిగిపోతూ ఉంది, డెవలప్మెంట్ గ్రోత్ ఇష్యూస్.